ఈరోజు కథ చిత్రం విచిత్రం. ఒకప్పుడు ఒక ఊరిలో ఒక గొప్పవారి ఇంట్లో అతి వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఆ వివాహానికి అనేక మంది వచ్చారు. విధి విరామం లేకుండా సంతర్పణలు సమారాధనలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తూనే ఉన్నారు, లేచేవాళ్ళు లేస్తూనే ఉన్నారు. ఆ హడావడి ఇటువంటిది అని చెప్పటానికి వీలు లేకుండా ఉంది. ఆ విందులో ఇద్దరు కూర్చున్నారు. అందులో ఒక ఆయన కబుర్ల పోగు. పెళ్లివారిచ్చిన విసనకర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ ఇంత గొప్పగా సంతార్పణ చేస్తున్న పెళ్లి యజమానిని ఒక వంక పొగుడుతూ, చేసిన పదార్థాలను మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఊసులు చెబుతూ ఉన్నాడు. రెండవవాడు కొంచెం పరధ్యానంగా ఉన్నాడు. అందుచేత వడ్డన గురించి ఆయనకు అంతగా దృష్టి లేకపోయింది. ఆ రోజున బంతిలో పెళ్లివారు ప్రత్యేకంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డన చేయించారు. అవి అపురూపమైన మేలురకం పళ్ళు కావటం చేత చాలా రుచిగా ఉన్నాయి. మొదటివాడు మామిడి పండు తింటూ ఉండగా దానిలోని టెంక కాస్త జారి రెండవవాడి విస్తట్లో పడింది. మొదటివాడు, అయ్యో ఇంకేముంది, ఆయన ఎటువంటివాడో మనకు తెలియదు కదా, సగం భోజనంలో కోపగించి లేచిపోతాడో పేచీయే పెడతాడో అని హడలిపోయాడు. ఇవాళ పెద్ద పొరపాటు జరిగింది కదా అని విచారించాడు. ఈ గండం ఎలాగ తప్పుతుందా అని ఆలోచన అతని మనసులో పీగుతూ ఉంది. తన విస్తట్లో ఎంగిలి టెంక పడిందన్న సంగతి గుర్తించకుండానే ఆ రెండవవాడు అటువైపు తిరిగి తన పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా 2 టెంకలు కనపడ్డాయి. రెండవవాడు మొదటివాడిని పలకరించి, ఏవండయ్ చూసారా, నా మామిడి పండులో 2 టెంకలున్నాయి. ఇటువంటి చిత్రం మనం ఎన్నడూ కనలేదు, చూడలేదు, ఏమంటారు అని అన్నాడు. ఈ మాట వినగానే టెంక జార విడిచిన వాడు, బేష్ బాగానే ఉంది, పరమేశ్వరుడు నాకు గండం తప్పించటానికే ఈ దారి కనిపెట్టినట్లు తోస్తుంది అని అనుకుని సంతోషించి, అయ్యా మీరు మామిడి టెంకను గురించి చిత్రం ఒకటే సెలవిచ్చారు, విచిత్రం కూడా ఒకటుంది, మనవి చేస్తా వినండి. మీ మామిడి పండులో కవల పిల్లలలాగా 2 టెంకలున్నాయి సరే, నా మామిడి పండులో అసలు టెంకే లేదు, ఇది విచిత్రమంటారా కాదా అని తమాషాగా సమర్థించుకున్నాడు. ఈ వింతలను చూసిన వాళ్ళు, వీటి గురించి విన్నవాళ్ళు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుకున్నారు. ఇంతకు అసలు రహస్యం ఒకళ్ళకు తెలియనే తెలియదు. పొరపాటు అనేది అందరికీ వస్తుంది. అయితే బుద్ధిబలం ఉపయోగించి దానిని సమర్థించుకొనటంలోనే మనిషి తెలివితేటలు కనపరచాలి.